కామారెడ్డి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విసిరిన సవాల్కు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రతి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో గోవర్ధన్ సవాల్ను స్వీకరించిన షబ్బీర్ అలీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు చేరుకున్నారు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న తరంలో కామారెడ్డి జిల్లాలో ఇటు అధికార ప్రతిపక్షాల నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఇటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. అయితే ఈ నెల 20వ తేదీన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టెక్నికల్ గ్రామంలో జాతీయ రహదారి నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ను మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించారు. అనంతరం అక్కడ పరిశీలించినటువంటి షబ్బీర్ అలీ పూర్తిగా డబుల్ బెడ్రూమ్ లో ఎలాంటి నాణ్యత లేదని చెప్పి, పూర్తిగా ఇటు నాణ్యత లేకుండా నిర్మించారని చెప్పి, ఇప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పి, పూర్తిగా పిచ్చులు పోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ లో నిర్మించారంటూ కూడా ఇటు షబ్బీర్ అలీ అన్నారు. అయితే దీనికి ఇటు స్పందిస్తూ మన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రగతిపై ఇటు ప్రజలు భాగంగా ఇటు పూర్తిగా నాణ్యతతో డబుల్ బెడ్రూమ్ నిర్మించామని చెప్పి కేవలం ప్రతిపక్ష నాయకులు ఇటు రాజకీయాలకు అనుగుణంగా మలుస్తున్నాయని చెప్పి కేవలం తమపై ఆ బండలు నెట్టేందుకు ఇలాంటి అబద్ధపు పాటలు చెప్తున్నాయని కూడా ఖచ్చితంగా ఇటు డబుల్ బెడ్రూమ్ లో తాము నిర్మించినటువంటి డబుల్ రూమ్లు నాణ్యత లేవని చెప్పి నిరూపించాలని చెప్పి, ఏవైతే ఇంజనీర్లను కూడా తీసుకొచ్చి అక్కడికి రావాలని చెప్పి ఇంజనీర్లతో అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లో నాణ్యత లేవని చెప్పి నిరూపించాలని చెప్పి కూడా సవాల్ విసిరాడు. అదే ఈ సవాలు స్వీకరించినటువంటి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఎక్కడైతే టెక్నికల్ వద్ద నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ లను ఇంజనీర్ల సాయంతో అక్కడికి వచ్చారు. దానిని సవాల్ను స్వీకరిస్తున్నాను, ఇక్కడ ఇంజనీర్తో నేను వచ్చాను, దమ్ముంటే వచ్చి రావాలని చెప్పి కూడా అక్కడ కూర్చున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయినప్పటికీ షబ్బీర్ అలీ అక్కడ గంట అవుతున్నప్పటికీ కూడా ఏదైతే ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఉన్నారో గంప గోవర్ధన్ ఇంతవరకు రాని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే నవీన్, గంప గోవర్ధన్ రాకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి? అంటే నిజంగా ఇలాగా పెచ్చులు ఉండి అని నిరూపిస్తారనా, లేదంటే ఏమి వాళ్ళ మధ్య ఎందుకు రాకపోవడానికి కారణాలు ఏంటి? ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే ఉన్నట్టు ఇక్కడ కామారెడ్డి పట్టణంతో పాటు ఎక్కడ నిర్మించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన ప్రతి బెడ్రూమ్ లో కూడా పూర్తిగా నాణ్యత లేని పరిస్థితి ఉంది. కేవలం కాంట్రాక్టర్ జేబులు నింపినందుకు డబుల్ బెడ్రూమ్ నిర్మించారని చెప్పి కూడా షబ్బీర్ అలీ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే పూర్తిగా పెచ్చులుడిన పరిస్థితి. నిర్మించి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పూర్తిగా గోడలు కూడా పురుగులు వచ్చిన పరిస్థితి ఉంది. పైన పెచ్చులు కూడా ఊడిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి డబుల్ బెడ్రూమ్ లో ఎలా ఉంటారని చెప్పి కూడా షబ్బీర్ అలీ ప్రశ్నించడం జరిగింది. దీనికి
సవాల్గా తాము నాణ్యతతో కూడినటువంటి డబుల్ బెడ్రూమ్ నిర్మించామని చెప్పి దీనికి నిరూపించాలని చెప్పి కూడా ఇటు గంప గోవర్ధన్ సవాలు విసిరాడు. ఇప్పుడైతే ఇక్కడ సవాలు స్వీకరించిన వాటి శిబిరాలు ఇక్కడ చేరుకుడు ఇంజనీర్లతో సహా. అయితే ఇక్కడ ఎమ్మెల్యే వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు డబుల్ బెడ్రూమ్ల బండను కూడా ఖచ్చితంగా బయటపడుతుంది. ఎందుకంటే అక్కడ ఇంజనీర్లు పూర్తిగా నాణ్యత ఇంజనీర్లు కూడా అక్కడ ఉన్నారు. కూడా పూర్తిగా అక్కడ ప్రజలకు కూడా తెలుస్తుంది ఎలాంటి లోపభూయిష్ట బట్టి డబుల్ బెడ్రూమ్ నిర్మించారో కూడా ప్రజలకు తెలుస్తుంది. ఆ ఉదయంతోనే ఇప్పుడు ఇంతవరకు రాని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే రావాలని చెప్పి కూడా నాణ్యత కూడిన డబుల్ బెడ్రూమ్ నిర్మించామని చెప్పి ప్రజలకు నిరూపించాలని చెప్పి కూడా శిబిరంలో ప్రస్తుతానికి అక్కడే ఉన్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఉన్న ప్రజలు లేదా డబుల్ బెడ్రూమ్లో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని అనుకుంటున్నారు? అంటే ఇలాంటి నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్లు తీసుకుంటున్నందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంతవరకు ఇవ్వని పరిస్థితి ఉంది. ఇవ్వకపోవడంతో చాలా మటుకు అసంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన పరిస్థితి ఉంది. పూర్తిగా అక్కడ ఎవరు లేకపోవడంతో చాలా మటుకు పెచ్చులు పోవడం, పగులు రావడం అన్న పరిస్థితి ఉంది. ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా కురిసిన వర్షాలకు కూడా పూర్తిగా అక్కడ ఉండి గోడలు తడిచి మొత్తం అక్కడ ఉండే తేమ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని, ఇలాంటి నాణ్యత లేదని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా మంది కూడా విసుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైతే ఇప్పుడు రైట్. అయితే నవీన్, ఫైనల్లీ ఈ డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన అధికార పార్టీ ఏమైనా స్పందిస్తుందా దీని త్వరలో? ఎందుకంటే నాణ్యత లేని అని క్లియర్గా విజువల్లో మనకు కనిపిస్తుంది. సో అధికార పార్టీ ఏమైనా త్వరలో స్పందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రైట్, థ్యాంక్ యూ నవీన్.